ముందుగా మరి ఈరోజు మేడారం మన జాతి ఎలువెలుపు సమ్మక్క తల్లి గద్దెలు, అదేవిధంగా సార్లమ్మ తల్లి గద్దెలు, పగిడిద్రాజు, జంపన్న, అదేవిధంగా మన నాగులమ్మ తల్లి గద్దెలన్నింటినీ కూడా మరి దర్శించుకోవడం జరిగింది ఉదయమే. మరి యావత్ ఆదివాసీ సమాజం తెలంగాణ రాష్ట్రంలోని 9 తెగలు మరి ఎంతో ఉత్కంఠగా ఆతృతగా ఎదురుస్తున్నటువంటి మరి సందర్భం ఈరోజు. ఎందుకంటే గత ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల సందర్భంగా వేలాది మంది ఆదివాసీలతోటి కొత్తగూడెం కేంద్రంలో మరి సాంస్కృతిక ర్యాలీతో పాటు ఒక సభ కూడా ఏర్పాటు చేసుకొని మరి ఆ సభకి ముఖ్య అతిథిగా మన యొక్క ఆదివాసీ ఆడబిడ్డ గౌరవనీయ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీమతి ధనసరి అనసూయ సిదక్ గారిని కూడా పిలవడం జరిగింది. అదేవిధంగా ఆ సభకు ముఖ్య అతిథులుగా మరి భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకటరావు గారు, అశ్రాపేట శాసనసభ్యులు జార ఆదినారాయణ గారు కూడా రావడం జరిగింది. ఆ సందర్భంగా జాతి ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల్ని మరి ముఖ్యంగా 5 ప్రధాన డిమాండ్లను కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పరిష్కారం మార్గాలు కూడా ఆ సభ మీద వారికి తెలియజేయడం జరిగింది. వీటిని మరి గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైన తొందరగా ఏదైతే సమాజం కోరుకుంటుందో, ముఖ్యంగా ఆదివాసీ యువతరం ఏజెన్సీలో ఉద్యోగాలు దొరక్క నిరుద్యోగులుగా మిగిలిపోవడంతో పాటు అనేక మంది ఏజ్ బారైపోయి పెళ్లి కానిటువంటి పరిస్థితుల్లో కూడా మరి అనేకమైనటువంటి చెడు వ్యసనాలు లోనే వేసి వారి యొక్క జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి. కాబట్టి వారికి సంబంధించినటువంటి ఏజెన్సీ ఉద్యోగాలు మరి దానికి కల్పించేటువంటి జీవో నెంబర్ 3 మరి పునరుద్ధరణ చేసే విధంగా పక్క రాష్ట్రంలో మరి ఇప్పటికే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి దానిపైన సానుకూలంగా ఉండటమే కాదు, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రకటన కూడా చేశారు. దాని ఎట్టి పరిస్థితులు కూడా జీవో నెంబర్ 3ని పునరుద్ధరణ చేస్తామని చెప్పేసి. కాబట్టి మరి పక్క రాష్ట్రంలో ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వారి నోటి మాట ద్వారా మరి ఆ హామీ ఇవ్వాలని చెప్పి అక్కగారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీసు ఉద్యోగాల్లో మరి 75% ఏజెన్సీ రావాలి కాబట్టి జీవో నెంబర్ 109 అమలు చేయాలని చెప్పడం కూడా జరిగింది. మరి ఇటువంటి సమస్యలపైన మరి ఈరోజు ఆదివాసీ 9 తెగల జాయింట్ యాక్షన్ కమిటీ, అదేవిధంగా తుడిందెబ్బ తరఫున మరి నేను, అదేవిధంగా డాక్టర్ మైపతి అనుకుమార్ గారు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారిని, ఉన్నతాధికారులని అందరినీ కలిసాము. మరి అందరికీ చెప్పిన తర్వాత కూడా మీరందరూ కూడా ఇక్కడ వేచి ఉండండి, సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని ముఖ్యమంత్రి గారిని కల్పించే బాధ్యత మాకు అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి తెల్ల వెంకటరావు గారికి, అదేవిధంగా జారే ఆదినారాయణను కలిసినప్పుడు ఖచ్చితంగా మరి ఆ యొక్క రిప్రజెంటేషన్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క జీవో నెంబర్ 3 పునరుద్ధరణ, జీవో నెంబర్ 109 అమలు కోసం మరి కల్పించడం జరుగుతుందని చెప్పారు. ఎందుకంటే చట్టబద్ధ లంబాన్ని తొలగించే అంశము కేంద్ర పరిధిలో కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా రానున్న రోజుల్లో మరి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా మేము ఆలోచన చేస్తున్నాం ఒక పక్కన. అదేవిధంగా ఈ లోపున 50 సంవత్సరాల దోపిడీ ఏ రకంగా కొనసాగింది వాళ్ళది, మరి వలస గోరుబంజారా లక్షలాదిగా తరలి వచ్చి ఎట్లా దోచుకున్న దానిపైన ఒక జ్యుడిషియరీ కమిషన్ కూడా వేయాలని చెప్పేసి మేము అక్కగారికి, మంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అతి ముఖ్యమైన విషయాల్ని మేము ఈ యొక్క మరి అతి క్షేత్రమైనటువంటి ఆదివాసీ తెగలకే పుణ్యక్షేత్రం లాంటిది మేడారం. ఈ యొక్క రాష్ట్రమే కాదు, మధ్య భారతంలో ఉన్నటువంటి అన్ని ఆదివాసీ తెగలకి అత్యంత మరి శక్తివంతమైనటువంటి క్షేత్రం ఏదైనా ఉందంటే మేడారం. ఈ తల్లి గద్దెలు పునర్నిర్మాణం మొత్తం అయిపోయిన తర్వాత, పూర్తి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినందుకు వారికి యావత్ ఆదివాసీ సమాజం తరపున కూడా మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే వారి మరి యొక్క ఒక ఆలోచనతోటే మరి ఈ యొక్క అతిపెద్దటువంటి ఈ నిర్మాణాన్ని 100 కోట్లతోటి మరి చాలా తక్కువ సమయంలోనే నిర్మాణం చేసినందుకు, పూర్తి చేసినందుకు, వారు మళ్ళీ వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా యావత్ ఆదివాసీ సమాజం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ ఈ సమస్యలు ఏవైతే సమస్యలునో మరి ఈ సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి మరి మాకు మొన్న కొత్తగూడెం సభలో హామీ ఇచ్చినటువంటి మా యొక్క ప్రజాప్రతినిధులు విస్మరించడం అన్నది చాలా బాధాకరం. మరి ఇప్పటికే ఆదివాసీ సంఘాలు కావచ్చు, ఆదివాసీ 9 తెగల జాయింట్ యాక్షన్ కమిటీ, తుడిందెబ్బ, మరి ఐటీడీఏ ముట్టళ్ళు, మరి 24 తారీఖు మరి ఏటూరు నాగారం, అదేవిధంగా 31 తారీఖు భద్రాచలం, మన ఉట్నూరు, తర్వాత సెప్టెంబర్ 7 భద్రాచలం, సెప్టెంబర్ 14 తర్వాత మననూరు, అదేవిధంగా సెప్టెంబర్ 18కి చలో లోక్ భవన్ పేరు మీదుగా గవర్నర్ గారి దృష్టి తీసుకెళ్ళడానికి కూడా మరి ఈ యొక్క కార్యక్రమాలు కూడా మేము అందరం సిద్ధం చేసినాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు దృష్టికి మమ్మల్ని తీసుకెళ్ళకపోయినా, ఎందుకంటే సీఎం సెక్యూరిటీకి మా యొక్క పేర్లు ఇవ్వడం వల్ల చాలామంది ఉన్నతాధికారులు కూడా వారు ఏం చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితికి వచ్చింది. మరి అవకాశం ఉండి కూడా
అవకాశం ఉండి ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ఆదివాసీ ప్రజాప్రతినిధులు బాధ్యత విస్మరించడం అన్నది కూడా యావత్ ఆదివాసీ సమాజం గమనించాలి. ఏది ఏమైనా సరే మన ప్రాంతం, మన గుడి, మన సమ్మక్క తల్లి సన్నిధిలో కూడా మన ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క విజ్ఞాపన పత్రాన్ని యావత్ ఆదివాసీ సమాజం చెందినటువంటి యావత్ ఆదివాసీ యువతరానికి భవిష్యత్తు సంబంధించిన వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వకపోవడం అనేది బాధాకరం. ఏదేమైనప్పటికీ ఆ యొక్క సమ్మక్క తల్లికి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి చీర సార మరి అన్ని నైవేద్యం కూడా బంగారం కూడా పెట్టి తల్లిని కూడా వేడుకున్నాం. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి ఈ యొక్క ఆదివాసీ తెగలున్నటువంటి ముఖ్యులందరినీ కూడా మేధావులందరినీ కూడా పిలిచి మా యొక్క సాధక బాధలు విని ఈ యొక్క రిప్రజెంటేషన్తో పాటు ఇంకా అనేక రకమైన పొడి భూమి సమస్యలు ఉన్నాయి, కేసులు అవుతున్నాయి. మరి ఇటువంటి అన్ని సమస్యలపైన కూడా మాకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి హైదరాబాద్లో పిలిచినా సరే మేమందరం కూడా అడవుల నుంచి ఎక్కడి నుంచినా సరే ముఖ్యమంత్రులందరూ కూడా మా యొక్క సంస్కృతి పరిరక్షణ కోసం, మా యొక్క విద్యా అవకాశాల కోసం, మా యొక్క ఉద్యోగ అవకాశాల కోసం, మా యొక్క ఏజెన్సీలోని పోటీ భూముల సమస్యల పరిష్కారం కోసం మీ దగ్గర రావడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.